హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన సోదరుడు చిరంజీవి 5 కోట్ల విరాళం అందించారు. పార్టీకి కీలక సమయంలో ఈ సొమ్ము ఉపయోగపడుతుందని, పార్టీ అవసరాలకు పనికి వస్తుందని చిరు తెలిపారు. ఇక ప్రస్తుతం అనారోగ్యం కారణంగా పవన్ తన ఎన్నికల ప్రచారాన్ని కాస్త దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. అందుకే హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ముచ్చింతలో విశ్వంభర షూటింగ్ లో ఉన్న చిరంజీవి నాగబాబుతో కలిసి పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లొకేషన్ లో ముగ్గురు కలియ తిరిగారు. వారు ముగ్గురు కలిసి మాట్లాడారు. చిరు ఆశీస్సులు తీసుకున్న పవన్ కు చిరంజీవి 5 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు. అయితే ఇంత భారీ మొత్తంగా చిరంజీవి తొలిసారి విరాళం ఇవ్వడంపై నెటిజన్లు ఆసక్తికర ప్రశ్నలు వేస్తున్నారు. దీనిపై చిరు స్పందిస్తూ తన తమ్ముడు మనసున్న మనిషి అని, తన స్వార్జితంతో రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఏపీలో మృతి చెందిన కౌలు రైతుల కుటుంబాలను పవన్ ఆదుకున్నారని తెలిపారు. ఇక ఇలాంటి కీలక సమయంలో పార్టీకి ఆర్థికంగా సాయం చేయడం తన ధర్మంగా భావిస్తున్నామని చిరు ప్రకటించారు. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు చేస్తున్న పవన్ కు జనసేన పార్టీకి ఇతోధికంగా సాయం చేయాలన్న ఉద్దేశంతోనే తాను 5 కోట్లు ఇచ్చానని చిరు వివరించారు. అయితే నెటిజన్లు మాత్రం విరాళం సరే, ఎన్నికల్లోనూ ప్రచారం చేసి తోడ్పాటు అందించండి అంటూ కామెంట్లు చేశారు. గత ఎన్నికల్లోనూ చిరు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక గత ఎన్నికలకు ప్రచారానికి చిరు దూరం ఉన్నప్పటికీ ఇప్పుడైనా తమ్ముడి తరపున ప్రచారం చెయ్యండి అని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడడం గమనార్హం. దీనిపై మాత్రం చిరు మౌనం వహించారు. ఇక చిరు తనయుడు మరో మెగాస్టార్ రామ్ చరణ్ గత ఎన్నికల్లోనే మెగా అభిమానులకు పిలుపునిచ్చారు. జనసేన తరపున పని చేయాలని అన్నారు. పవన్ బాబాయ్ పిలిస్తే తాను ప్రచారానికి రెడీ అన్నారు. కానీ అప్పట్లో పవన్ ఆయనను పిలవలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని